ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇది చాలా మందికి తెలిసే ఉంటుందండి. కాకపోతే కొంచెం ఈజీ వేలో చేయాలి అంటే గనక, మనం ఇప్పుడు ఏదన్నా వర్క్‌షీట్ క్రియేట్ చేయాలి అంటే గనక, ఇక్కడ రైట్ క్లిక్ చేసి మనము ఇన్సర్ట్ అని కొడతామండి. ఇన్సర్ట్ కొడితే మనకిక్కడ న్యూ వర్క్‌షీట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది, ఇన్సర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ అట్లా కాకుండా షిఫ్ట్, F11 ప్రెస్ చేస్తే గనక మనకిక్కడ న్యూ షీట్ అనేది ఎంటర్ అవ్వడం అనేది, అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిందండి. అట్లాగే ఈ న్యూ షీట్‌ని రీనేమింగ్ చేయాలి అంటే గనక మనం ఏం చేయాలి అంటే ఆల్ట్ ఓహెచ్ఆర్ అని ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి న్యూ షీట్ అనేది రీనేమింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇట్లా మనము ఆటోమేటిక్‌గా దాని మీద క్లిక్ చేసి చేయక్కర్లేకుండా జస్ట్ ఆల్ట్ ఓహెచ్ఆర్ అని ప్రెస్ చేసి మనం రీనేమింగ్ చేసేయొచ్చండి. అలాగే మనము ఒక షీట్‌ని ఇంకొక షీట్‌కి మూవ్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ 2, షీట్ 1, షీట్ 5, షీట్ 3, షీట్ 1 రీనేమింగ్, న్యూ రీనేమింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఏదైనా కరెంట్ షీట్‌ని మనం ఆ దగ్గరలోని షీట్‌కి మూవ్ చేయాలి అంటే గనక ప్రెస్ చేయాల్సిన షార్ట్‌కట్ ఏంటి అంటే ఈఎం అని ప్రెస్ చేస్తే మనకిక్కడ ఏవైతే షీట్స్ ఉన్నాయో ఆ షీట్స్ అన్నీ నేమ్ చూపిస్తుందండి. సో మనకి న్యూ రీనేమ్ షీట్ అనేది ఈ డేటా షీట్ దగ్గరికెళ్ళాలి అంటే గనక ఓకే అని ప్రెస్ చేస్తే ఆ షీట్ దగ్గరికి అనేది మూవ్ అయిపోవడం అనేది జరిగిందండి. అట్లాగే ఇక్కడ మనము ఉన్న షీటుల్ని, ఏదైనా మనకి అనవసరం అనుకున్న షీట్‌ని డిలీట్ చేయాలి అంటే గనక దానికి యూజ్ చేయాల్సిన షార్ట్‌కట్ ఏంటి అంటే ఆల్ట్ ఈఎల్ అని ప్రెస్ చేస్తే చూసారు కదండీ! ఇక్కడ ఉన్న షీటు రీనేమింగ్ షీట్ అనేది డిలీట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో ఇదండి ఇవాల్టి షార్ట్‌కట్ వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.